హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సుప్రియాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి మన వీడియోలో శ్రావణ మాసంలోని శ్రావణ సోమవారం జరుపుకునే శివముష్టి యొక్క వ్రత కథని తెలుసుకుందామండి. శ్రావణ సోమవారాల్లో చాలామంది శివముష్టి వ్రతం చేసుకుంటారండి. ఈసారి 5 సోమవారాలు వచ్చాయి. ఈసారి కొత్తగా శివముష్టి వ్రతం మొదలు పెట్టుకునే వారికి అనుగుణంగా శ్రావణ మాసంలో ఈసారి 5 సోమవారాలు వచ్చాయండి. శివముష్టి వ్రతం మొదట ఎవరు చేశారు, ఎలా మొదలైందో మనం ఇప్పుడు వినబోయే కథ ద్వారా తెలుసుకుందామండి. ఈ శివముష్టికా వ్రతం కొత్తగా ప్రారంభించాలి అనుకునేవారు శ్రావణ మాసంలో 5 సోమవారాలు వచ్చినప్పుడే మొదలు పెట్టాలని అంటారండి. ఈ శివముష్టి వ్రతానికి చాలా పురాతన కథ ఉందండి. కథని మొదలు పెట్టేద్దామా మరి. మానవ కాల ప్రమాణేన శ్వేత వరాహ కల్పంలోని వైవసత్వ మన్వంతరంలో ప్రాప్తించిన 28వ ద్వాపరయుగ చరమచరణాన హస్తినాపురం పాలకుడైన దుర్యోధనుడికి ఇంద్రప్రస్థ నగరాధీశుడైన ధర్మరాజుకి జరిగిన ద్యూతంలో ధర్మరాజు ఓడిపోయారు. ఆ కారణంగా పాండవులు పాంచాలి సమేతంగా 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే వారు తీర్థయాత్రలు చేస్తూ కేదార్నాథ్కి చేరుకున్నారు. అక్కడ కేదారేశ్వరుడిని ఆరాధించారు. ఆ సందర్భంగా ద్రౌపది ఒక పిడికెడు బియ్యం, ఒక పిడికెడు నువ్వుల్ని, ఒక పిడికెడు గోధుమలని, ఒక గుప్పెడు శనగల్ని, ఒక పిడికెడు నువ్వులని ఆ స్వామికి అర్పించింది. ఆ ముష్టి పంచకమే శివముష్టిగా పేరుగాంచింది. ఆమె దానికి ఒక వ్రతంగా పట్టి నెరవేర్చిన కారణంగానే వ్రతం వల్ల కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయం సాధించి హస్తినాపురికి ప్రభువులయ్యారు. అలా ద్రౌపదీదేవి నుండి మొదలైన శివముష్టికా వ్రతం అందరూ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ సోమవారంలో జరుపుకుంటూ ఉంటారండి. శివముష్టికా వ్రతం వల్ల మంచి జరుగుతుందని, మనం చేపట్టిన కార్యాలలో విజయం సాధిస్తామని విశ్వాసం అండి. శ్రావణ సోమవారంలో జరుపుకునే శివముష్టి వ్రతానికి స్వామివారికి సమర్పించుకోవడానికి 108 బిల్వదళాలు, 108 తెల్ల రంగు పువ్వులు, మొదటి సోమవారం గుప్పెడు బియ్యం లేదా వరి ధాన్యం, 2వ సోమవారం గుప్పెడు నువ్వులు, 3వ సోమవారం గుప్పెడు పెసర్లు, 4వ సోమవారం గుప్పెడు గోధుమలు, 5వ సోమవారం గుప్పెడు అవిసె గింజల్ని సమర్పిస్తారండి. ఇలా 5 రకాల ధాన్యాలను ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన ధాన్యాన్ని గుప్పెడు చేతిలో వేసుకుని స్వామివారికి సమర్పించాలండి. ఆ గుప్పెడు ధాన్యంలో ₹1 కాయిన్ మరియు ఒక పోక, ఒక పసుపు కొమ్మ తీసుకొని వాటన్నింటిని గుప్పెడు నిండా పట్టుకొని గుప్పిడితో స్వామివారికి అర్పించాలండి. శివముష్టిక వ్రత విధానం చూస్తూ కథని విన్నారు కదండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను పెట్టే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుంటాయి. వీడియోని చూస్తూ కథ విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి.